నమస్తే. విజయాన్ని సాధించాలంటే కష్ట నష్టాలని ఎదుర్కోవాలి. అటువంటి కష్టాలని ఎదిరించినప్పుడే విజయం మన సొంతమవుతుంది. ఇవాల్టి మన జేహో సక్సెస్ మంత్రాకి మెమొరీ ట్రైనర్ జేఎస్పీ రాజ్ గారు వచ్చారు. మరి ఈ రోజు ఏ టాపిక్ గురించి మాట్లాడతారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే జేఎస్పీ రాజ్ గారు. నమస్కారం అండి. సో ఈ రోజు జేహో సక్సెస్ మంత్రాలో ఏ టాపిక్ చెప్పబోతున్నారు? ప్రతి మనిషికి అండి ఆహారము, నిద్ర, గాలి వీటన్నిటి తర్వాత అత్యంత అవసరమైన ఈ సక్సెస్, విజయం. మరి ఆ విజయం అందరికీ అవసరమే. విజయం కోసం అందరూ తప్పిస్తుంటారు, ముఖ్యంగా స్టూడెంట్స్ అండి. మరి ఈ స్టూడెంట్స్ విజయం సాధించాలి అంటే 4 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 4 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటే వారు సహజంగానే విజేతలు అయిపోతారు, టాపర్స్ అవుతారు. అటువంటి ఒక 4 లక్షణాలని నేను ఇక్రో అంటాను. ఇక్రో, ICRO, ఇక్రో. దీనిలో I అంటే ఇంట్రెస్ట్, C అంటే కాన్సన్ట్రేషన్, R అంటే రిపిటేషన్, O అంటే అబ్జర్వేషన్. ఈ 4 లక్షణాలు కలిగిన స్టూడెంట్ తమ రంగంలో అద్భుతమైన విజయాల్ని సాధించగలుగుతారు. ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నాం ఇక్రో అండి.
తో పనిచేస్తున్నట్టు. కాబట్టి ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తూ కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు. అలాగే చక్కని సంగీతం, మంచి మ్యూజిక్, మీకు ఇష్టమైన మ్యూజిక్ అన్నప్పుడు బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ అన్ని అప్లై చేయండి, చక్కని కాన్సన్ట్రేషన్ మీ సొంతం అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిపిటేషన్. మరి రిపిటేషన్ అనేది చాలా మందికి అర్థం కాని విషయం. అంటే మనం రిపీట్ చేయాలనుకున్నది చదువులో కానివ్వండి, ఎందుట్లో అయినా కానీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది ఎప్పటికీ గుర్తుంటుంది అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అవునండి, ఇక్కడ మనం కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలి. రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. మీరు ఎన్నిసార్లు పునశ్చరణ చేయగలిగితే అంత మెమరీ పవర్ బాగుంటుంది. మరి ఈ పునశ్చరణ ఎప్పుడు చేయాలనేది చాలామందికి ఇబ్బంది అవుతుందండి. చాలామంది కష్టపడి చదువుతారు, నేర్చుకుంటారు, ఎగ్జామ్స్లో రాసేస్తారు, లేదంటే ఒక ఆఫీస్కి వెళ్తారు, గుర్తుపెట్టుకుంటారు, కానీ మర్చిపోయి మరలా దాని అవసరం వచ్చినప్పుడు మరలా చదువుతుంటారు. ఎంత కష్టపడి చదవక్కర్లేదండి. రిపిటేషన్ అనేది ఒక సైంటిఫిక్గా 5 times చేయగలిగితే ఏ విషయమైనా సరే మన షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతుందని చెప్తారు. లాంగ్ టర్మ్లోకి వెళ్ళినది మీ బ్రెయిన్లోంచి ఎప్పుడు కూడా చెదిరిపోద్ది, దాన్ని డిలీట్ చేయడం కష్టం. మరి అలా చేయాలి అంటే ఇక్కడ మెమరీ సీక్రెట్ ఏమిటి అంటే, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నప్పుడు విత్ ఇన్ 10 minutesలోగా నెక్స్ట్ రివిజన్ అయిపోతే, ఫస్ట్ రివిజన్ అయిపోతే ఈ విషయం మీకు 100% గుర్తుంటుంది. ఎంతకాలం గుర్తుంటుంది? 1 day గుర్తుంటుంది. ఆ తర్వాత మీరు స్టూడెంట్ అనుకోండి, స్కూల్లో చెప్పిన వెంటనే ఒక రివిజన్ అయిపోవాలి. ఆ తర్వాత విత్ ఇన్ 1 dayలో సెకండ్ రివిజన్ అయిపోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే ఆ రోజు ఏం చెప్పారు లెసన్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 1 day లోపు కనుక రివిజన్ అయిపోతే అది 1 week గుర్తుంటుంది. 1 week తర్వాత మీరు మరొక రివిజన్ చేసుకుంటే 1 month గుర్తుంటుంది. ఆ తర్వాత మీరు 5 months బిఫోర్ కానీ ఎగ్జామ్స్ ముందు కానీ ఒకసారి చూసుకుంటే గుర్తుకొచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నప్పుడు ఏ విషయమైనా మన బ్రెయిన్లో మెమరీ బాండ్స్గా క్రియేట్ అవుతాయి. ఈ మెమరీ బాండ్స్ అనేవి స్టార్టింగ్లో చాలా వీక్గా ఉంటాయండి. మనం ఏం చేయాలి? వాటిని స్ట్రాంగ్ చేసుకోవాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. కానీ స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే, చాలామంది క్లాస్ రూమ్లో ఒక లెసన్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వింటారు, జాగ్రత్తగా నేర్చుకుంటారు, కానీ 45 minutes అవగానే బయట బెల్ రింగ్ అవుతుంది, అంటే పీరియడ్ అయిపోగానే ఈ టీచర్ బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళగానే స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అందరూ గొల్లుమంటూ అల్లరి చేస్తారు. ఈ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అంతవరకు మీరు కష్టపడి నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లోంచి డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే మెమరీ బాండ్స్ వీక్గా ఉంటాయి టైంలో. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు ఒక పెన్సిల్ తోటి కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. ఆ కీవర్డ్స్ అండర్లైన్ చేసుకుని టీచర్ గారు అలా బయటకు వెళ్ళగానే కామ్గా ఉండండి, సైలెంట్గా ఉంటూ ఒక 2 minutes ఆ అండర్లైన్ చేసుకున్న కీవర్డ్స్ని చక్క ఒక గ్లాన్స్ అండి. ఒక్కసారి కనుక ఒకసారి చక్క ఆ కీవర్డ్స్ చేసుకుంటే ఫస్ట్ రివిజన్ అయిపోతుంది 10 minutesలో. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు టీవీల జోలికి, కంప్యూటర్ జోలికి వెళ్ళకుండా ఒక్క 1 hour ఈరోజు ఏం నేర్చుకున్నాను, ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే మరలా 100% నిలబడిపోతుంది. ఆ 100% నిలబడింది 1 week దాకా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ 1 weekలో ఒక సండే పూట మిగతావన్నీ ఈ వారం ఏం చెప్పారు, ఎలా కనుక ఒక్కసారి సైంటిఫిక్గా రివిజన్ చేసుకుంటే బ్రహ్మాండంగా గుర్తుంటుందండి. మనం ఏం చేయాలి? ఆసక్తి పెట్టాలి, కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలి, దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇదే విజయ రహస్యం. సో ఈ అబ్జర్వేషన్ దేని మీద ఉండాలంటారు? అలాగే దీనికి ఏమన్నా టిప్స్ ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఉన్నాయండి. అబ్జర్వేషన్, పరిశీలన శక్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రపంచంలో మనం మనుషుల చేత సృష్టించబడిన ఏ ప్రోడక్ట్ అయినా సరే 2 times పుడుతుంది. ఒక మనిషి లేదా కొంతమంది మనుషుల ఆలోచనలో ఫస్ట్ టైం పుడుతుంది, ఆ తర్వాత ఈ ప్రపంచంలోకి వస్తుంది. మరి ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేయాలి అంటే, మన బ్రెయిన్లో ఒక చక్కని పిక్చర్ రావాలి అంటే మనం అన్నిటినీ మనం నిశితంగా గమనించాలి. మీరు గమనిస్తే మన పూర్వీకులు అంటే ఆది మానవులు కొండ గుహల్లో ఉండేవారు, అడవుల్లో ఉండేవారు. వారు ఆ కొండ గుహల్లో ఉంటూ పచ్చి మాంసం తింటూ, పండ్లు ఆకులములు తింటూ గడిపేవారు. వారికి పంటలు పండించడం రాదు, నిప్పు పుట్టించడం రాదు. ఆ టైంలో ఒకనాడు అడవి మొత్తం తగలబడిపోయిందండి. తగలబడిపోతే వీళ్ళు భయపడి గుహల్లో దాక్కున్నారు. ఈ అడవి తగిలిపోవడం 4-5 రోజుల పాటు కంటిన్యూస్గా తగలబడింది. ఆ చల్లారిన తర్వాత బయటకు వచ్చి చూశారు, వాళ్ళకి భయంకరమైన ఆకలి. చూస్తే అడవి తగలబడిపోయింది, తినడానికి ఏం లేవు. ఎవరు ఎత్తుక్కుంటూ వెళ్తే అక్కడ చనిపోయిన జింకలు అటువంటి యానిమల్స్ కనపడినాయి. అప్పుడు ఆ జింక మాంసాన్ని తీసుకుని తిన్నప్పుడు అది చాలా రుచికరంగా అనిపించింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అంటే ఒక మాంసాన్ని మంటల్లో కాలిస్తే రుచి పెరుగుతుంది అని అర్థమైంది. మరి అలా కాల్చాలి అంటే నిప్పు కావాలి. ఆ నిప్పు ఎక్కడ దొరుకుతుంది? వెతకడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళకి అర్థమైంది, నిప్పు దొరకదు, పుట్టించాలి. ఎలా పుట్టించాలి? ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చెక్క రాబడి చేశాడు, రాయి కొట్టాడు, అప్పుడు నిప్పు పుడుతుందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన విజయాలు సాధించాడు. ఇలా ఆది మానవుడు సాధించిన అద్భుతమైన విజయం నిప్పును కనుగొనడం. అలాగే ఒకనాడు కొండ గుహలో ఉన్నాడు, పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది, గాలివాన, హోరుగాలి. ఆ గాలివానలో కొండ మీద నుంచి రాళ్ళు దొల్లడం గమనించాడు, భయపడ్డాడు. ఆ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే
ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు. కేవలం గుండ్రంగా ఉన్నాయి మాత్రమే దొల్లుకుంటూ కింద పడ్డాయి, నలుచదరంగా ఉన్నాయి మాత్రం కదలలేదు. ఎందుకని గుండ్రంగా ఉంటే మాత్రం కదిలింది అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి కనిపెట్టాడు బండి చక్రం అండి, వీల్. ఆ బండి చక్రం కనుగొన్నాడు. ఆ అద్భుతమైన ఆవిష్కరణ మన నాగరికతని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలా మనిషి సాధించిన ఈ మొట్టమొదటి 2 గొప్ప విజయాలు, మన జీవితాన్ని మార్చిన విజయాలు కేవలం అబ్జర్వేషన్ వల్ల మాత్రమే సాధ్యపడ్డాయి. కాబట్టి మీరు క్లాస్ రూమ్లో టీచర్ చెప్తున్నప్పుడు టీచర్ని గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఒక ల్యాబొరేటరీలోకి వెళ్ళి పరిశోధన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎంత నిశితంగా పరిశీలిస్తే అంత సూక్ష్మంగా మీకు అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అబ్జర్వేషన్ అండి. ఇలా ఇక్రో, ఐ అంటే ఇంట్రెస్ట్, సి అంటే కాన్సన్ట్రేషన్, ఆర్ అంటే రిపిటేషన్, ఓ అంటే అబ్జర్వేషన్. ఈ 4 స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు సహజంగానే టాపర్ అయిపోతారండి. అతి తేలికగా ఏ విషయాన్ని నేర్చుకోగలుగుతారు. ఈ కష్టపడు అనే మాట తగ్గిపోయి ఇష్టపడడం స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకి చదువుల పట్ల ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి? చదువుల పట్ల ఇంట్రెస్ట్ రావాలంటే అండి, వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను నా స్టూడెంట్స్ని అడుగుతుంటాను ప్రతి చోట కూడా, మీరు చదువులు ఎందుకు చదువుతున్నారు అన్నప్పుడు చాలా ఆన్సర్స్ వస్తాయి. వాటిలో సామాన్యంగా ఏమంటారు స్టూడెంట్స్, ఏమంటారు, సార్ మేము చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, మంచి మార్క్స్ వస్తే మీకు బెనిఫిట్ ఏంటి? ఓకే, మంచి మార్క్స్ వస్తే ఏమొస్తుందండి, స్టడీస్ కంప్లీట్ అవుతే చక్కగా జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఉపయోగం ఏంటి? జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది. శాలరీ వస్తే ఉపయోగం ఏంటి? ఇలా మిమ్మల్ని ప్రశ్న చేసుకుంటూ వెళ్తే ఒక అల్టిమేట్ ఆన్సర్ వస్తుంది, హ్యాపీనెస్. ప్రతి మనిషి కూడా ఏ పని చేసినా సంతోషం కోసం చేస్తాడు. మరి ఆ పని మీరు సంతోషంగా చేస్తున్నారా, సంతోషం కోసం చేస్తున్నారా చెక్ చేసుకోండి. సంతోషం కోసం అంటే ఇతరుల కోసం పనిచేస్తున్నట్టు, సంతోషంగా చేస్తుంటే మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఆ చదువుల్ని చదువుకున్నట్టు. మీరు ఎప్పుడైతే మీరు సంతోషంగా చదవగలుగుతారో ఏ విజయానైనా త్వరగా మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఆ సంతోషంగా ఎప్పుడు చేయగలుగుతారు? మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సంతోషం అనేది మీకు కలుగుతుందండి. అలాగే స్టూడెంట్స్ విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలని విడిచేయాలి? మనిషి విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి, అలాగే కొన్ని లక్షణాలు ఉండకూడదు. మరి అవి ఉన్నవా లేదా చెక్ చేసుకుని కొన్నిటిని విడిచిపెట్టాలి. వాటిని నేను ఏమంటానంటే అబమోనికో అంటాను. అబమోనికో అంటే, అబమోనికోలో ఆ అంటే అబద్ధములు ఆడరాదు, బా అంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి, మో అంటే మొహమాట పడకూడదు, నీ అంటే నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలి, కో అంటే కోపాన్ని జయించాలి. ఈ అబమోనికో వదిలిపెట్టేస్తే మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. దీన్ని ఒక్కొక్క దాన్ని నేను మీకు వివరిస్తానండి. అబద్ధములు ఎందుకు ఆడరాదు? మనం చిన్నప్పటి నుంచి గమనిస్తున్నామండి, పెద్దలు చెప్తారు అబద్ధములు ఆడరాదు, అబద్ధములు ఆడరాదు అంటారు, కానీ మనం అబద్ధాలే చెప్తుంటాం. నిజమే, ఈ రోజుల్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడకపోతే బయట సర్వైవ్ కాలేం. కాబట్టి అవసరం కొద్దీ చిన్న చిన్న అబద్ధాలు ఆడడం వరకు ఓకే, కానీ ప్రతి దానికి అబద్ధాన్ని చెప్పవలసి వస్తే మీ జీవితం అబద్ధమైపోతుంది. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడే వారికి విలువ ఉండదు. ఫ్రెండ్స్లో విలువ ఉండదు, కుటుంబంలో విలువ ఉండదు, సొసైటీలో విలువ ఉండదు. వారికి ఎటువంటి వాల్యూ ఇవ్వరు. మీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నప్పుడు మీరు కనుక అబద్ధాలు అయితే మీది సలహా తీసుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి అబద్ధాలు చెప్పడం తగ్గించండి. మరి అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి ఎటువంటి ప్రాక్టీస్ చేయాలి? ఇక్కడండి మీకు చెప్పినట్టు ఈ ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్స్ పేరెంట్స్ కదా. మీరు ఓకే, ఎంత పెద్ద పొరపాటైనా సరే ముందు పేరెంట్స్గా చెప్పండి. ఎందుకంటే వారు మాత్రమే మిమ్మల్ని గుండెలో పెట్టుకుని కాపాడుకుంటారు. మీరు తప్పు చేసినా కూడా ఆ తప్పుని నివారణ, నష్టం ఎంత వస్తుంది, దాని నివారణ ఎలాగనేది వారు కేర్ తీసుకుంటారు. మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి. మీరు ఈ ప్రపంచంలో టఫెస్ట్గా అంటే డాడీ, అటువంటి డాడీని మేనేజ్ చేసే మేనేజర్ మమ్మీ. కాబట్టి మీరు పొరపాటు చేశారు, స్కూల్లో మిస్టేక్ జరిగింది, మీరు వెళ్ళి డాడీ చెప్పకండి, డైరెక్ట్గా చెప్పకుండా మమ్మీ దగ్గరికి వెళ్ళండి. మమ్మీ చెప్పండి. మమ్మీ అరిస్తే అరిసింది ఓకే, మమ్మీని మేనేజ్ చేయడం మీకు ఈజీ కదా, ఓకేనా. మమ్మీ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది, ఓ మాస్టర్ ప్లాన్ చేస్తుంది. ఆ రోజున డాడీకి ఇష్టమైన మంచి కర్రీ వండి పెడుతుంది. డాడీకి ఆ కర్రీ వడ్డిస్తుంది. డాడీ ఇష్టంగా దాన్ని తింటుండగా చెవులో నెమ్మదిగా వస్తుంది మీరు చేసిన పొరపాటు గురించి. ఆ టైంలో డాడీ మూడు ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రభావం ఉండదు. కాబట్టి ఇలా మీరు చేసిన పొరపాట్లు కనుక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలిగితే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. చూడండి, ఇక్కడ మీరు పొరపాటు చేశారు, అబద్ధం చెప్పారు అనుకోండి, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి మరొక అబద్ధం, జీవితం అబద్ధమైపోతుంది. కానీ ఒక్కసారి నిజం చెప్పారు, 2 దెబ్బలు తిన్నారు. ఓకే, డాడీ మిమ్మల్ని కొట్టాడు, కానీ కొట్టేది కూడా ఒక పద్ధతి ప్రకారం కొడతాడు. కొట్టినప్పుడు మనసులో ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నా కూతురు నిప్పు, నా కొడుకు నిప్పు, తప్పులు చేయరు, అబద్ధాలు చెప్పరు అని ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ రెస్పెక్ట్ పెరిగినాడు మీ జీవితంలో విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ రెస్పెక్ట్ పెంచుకోవాలంటే మీరు అబద్ధాలని ఆడడం తగ్గించుకోవాలి. ఆ తర్వాత బద్ధకం అండి. ఈ బద్ధకం అనేది మనకి ప్రధాన శత్రువు అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి దానికి బద్ధకమే. మీరు చదువుల్లోనే కాదండి, మీరు
బయట నుంచి వస్తారా? ఇంటికి దగ్గర మీ బద్ధకం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆ చెప్పులు వదిలిపెడతారా, ఆ షూస్ వదిలిపెడతారా, అక్కడ స్టార్ట్ అవుతుంది. దాన్ని విచ్చలడిగా వదిలేసి లోనికి వెళ్ళిపోతారు. ఇంట్లో ఏ వస్తువుని చూడండి అక్కడక్కడ పడేస్తుంటారు. ఈ బద్ధకం అనేది చాలా కష్టాన్ని తెస్తుంది. కాబట్టి మన డిసిప్లిన్ అనేది ఆ చెప్పుల దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర తీస్తారా, ఆ షూస్ ఇస్తారా, సాక్స్ ఇస్తారా, జాగ్రత్త పెట్టి ఆ స్టాండ్లో పెట్టండి. ప్రతి దానికి కూడా ఒక పనిని పద్ధతి ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీకు ఇష్టం లేని పని, కష్టమైన పని చేసినప్పుడు ఆ విజయం సాధించినప్పుడు బ్రెయిన్లో ఒక మంచి ఎండార్ఫిన్స్ అని రిలీజ్ అవుతుంటాయండి. అవి రిలీజ్ అయినప్పుడు మనసుకి సంతృప్తిగా ఉంటుంది. ఆ సంతృప్తిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి, ఎక్కువ విజయాలు సాధించాలి అనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి బద్ధకం వదిలిపెట్టండి. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, రోజు లెసన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ముందు చదువుకుందాం అని చెప్పేసి చాలా ముఖ్యమైన టాపిక్స్ని పక్కన పెట్టేస్తారు. ఈ బద్ధకం ఏం చేస్తుంది, మీ మీద ఒత్తిడి పెంచేస్తుంది. ఈ ఒత్తిడి పెరిగినప్పుడు మీలో ఉన్న పూర్తి శక్తి సామర్థ్యాలు బయటికి రావు. అందుకని ఏ రోజు పని ఆ రోజు చేయడం అలవాటు చేసుకోండి. మన పిల్లల్లో చాలా శక్తియుక్తులు ఉంటాయి జన్మించినప్పుడు, కానీ పెరిగిన కొద్దీ చాలా క్వాలిటీస్ తగ్గిపోతాయండి. ఎందుకంటే మోహమాటం. అయ్యో మనం ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో ఫెయిల్ అయిపోతే మనకు బాధలేంటో, ఈ పని చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఇవన్నీ కూడా మొహమాటం అండి. ఆ మొహమాటాన్ని వదిలిపెట్టేయండి. ఎందుకు అంటే మన ప్రపంచంలో గమనిస్తే చాలామందికి బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు ఈ మొహమాటంతోనే స్టార్ట్ అవుతాయి. చాలామంది చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని కూడా వాళ్ళలో కలిపేసుకోవడానికి మొహమాట పెట్టేస్తారు, ఈగో హర్ట్ చేయడానికి చేస్తారు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మొహమాట పడకండి. ఈ ప్రపంచం మీ పట్ల ఎలా ఉన్నా కూడా మీరు మీలాగా ఉండడమే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో డిసైడ్ అయిపోండి, అలాగే ఉండండి. ఈ ప్రపంచంలో మీకు నచ్చని పని చేయించే హక్కు ఎవ్వరికీ లేదు. మహా అయితే ఇంట్లో తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్స్. వారు చెప్పినట్టు వినండి ఇష్టం లేకపోయినా. ఎందుకంటే వాళ్ళు మీ భవిష్యత్తుని మేలును కోరుకుని చెప్తారు కాబట్టి అందులో తప్పదు. కానీ మిగతా వాళ్ళ దగ్గర మీకు నచ్చని పని చేయించే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి మొహమాటం లేకుండా నో అని చెప్పేయండి. ఆ నో అని చెప్పే ముందు కష్ట నష్టాలు ఆలోచించండి. ఓకే, చూడండి చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయా, ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అంటే ఒక నిర్ణయం తీసుకున్నాం, నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఊహించిన వచ్చినప్పుడు చాలా హర్ట్ అయిపోతాం, డిప్రెషన్లో పోతుంటాం. అందుకని మీరు ఏం చేయాలి, ఓకే ఒక నిర్ణయం, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వల్ల మీకు నష్టం ఎంత చెక్ చేసుకోవాలి. ఆ నష్టానికి భరించడానికి మీరు సిద్ధపడిపోతే ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని బాధ పెట్టలేదు. అందుకని ప్రాబ్లం వచ్చినప్పుడు పైనుంచి చూడండి. ఒక ప్రాబ్లంలో ఉంటూ మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీటిలో మీకున్న అవకాశాలు కనిపించవు. కాబట్టి మీరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పైనుంచి చూడండి. ఓకే ఈ ప్రాబ్లం వల్ల నాకు నష్టం ఇంత, ఈ నష్టాన్ని నేను బేర్ చేస్తాను అని మీరు డిసైడ్ అయిపోతే దేనికి మీరు భయపడరు. కాబట్టి మొహమాటాన్ని వదిలిపెట్టేయండి. ఆ తర్వాత నిర్లక్ష్యం అండి. చాలామంది బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, చాలాసార్లు వారు మ్యాక్సిమం స్కోర్ చేయలేకపోతారు. అన్నీ వచ్చు, కానీ ఎందుకు స్కోర్ చేయలేకపోతారు అంటే నిర్లక్ష్యం అండి. వాళ్ళన్నీ చక్కగా టకటక రాసేస్తారు, రాసేసి 1.5 అవర్లో కంప్లీట్ చేసి ఆ పేపర్ సబ్మిట్ చేసి బయటకు వచ్చేస్తారు. ఏమండి 3 అవర్స్ ఎగ్జామ్స్ని మీరు 1.5 అవర్లో రాసి మీకు అక్కడ ఇచ్చేస్తే మీకు ఏమైనా బోనస్ మార్క్స్ వస్తాయా? ఇవ్వరు కదా. పోనీ బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమైనా సన్మానం చేస్తారా? లేదు కదా. ఎందుకు హరీ బరీగా కూర్చోండి. ఎగ్జామ్స్ టైంలో ఎంత టైం ఇస్తే అంత టైం కూర్చోండి. కూర్చొని మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ లాస్ట్ 15 మినిట్స్ రివిజన్ తప్పనిసరి, రీచెక్ చేసుకోవాలి మీరు అన్నీ కరెక్ట్గా రాశారా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ వంటివి ఒక్క నెంబర్ తప్పు అయితే మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది, 5 మార్క్స్ పోతాయి. కాబట్టి చెక్ చేసుకోండి. ఓకేనా కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయా, రాంగ్ బబులింగ్ చేస్తుంటారు, బి అనుకుని డి పెట్టేస్తుంటారు. అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసిన తర్వాత అండి మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి. ఆ తర్వాత కోపం. ఈ కోపాన్ని ఎవరి ముందు ప్రదర్శించాలి, ఎవరి దగ్గర ప్రదర్శించకూడదు? ఈ కోపం అనేది సరైన మోతాదులో, సరైన పద్ధతిలో, సరైన వ్యక్తుల మీద ప్రయోగించడం అలవాటు చేసుకోవాలి. ఈ కోపాన్ని మనం ప్రకటించాలి వచ్చినప్పుడు, తప్పదండి. ఎందుకంటే మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయా, ఆ ఎమోషన్స్ని ప్రకటిస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ ఎమోషన్స్ మనలోనే ఉండిపోతే ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి మనం ఒక చోట కోపాన్ని ఇంకో చోట ప్రదర్శిస్తే చాలా హాని జరుగుతుంది, మనకి చాలా అప్పుడప్పుడు ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి కోపాన్ని ప్రకటించాలి. కానీ ఆ కోపాన్ని ప్రకటించే ముందు కొద్దిగా ఆలోచించుకోవాలి. మీరు ఈ కోపాన్ని ఎవరి మీద ప్రకటిస్తారండి? మీరు గమనించండి. మిమ్మల్ని బాగా ఇష్టపడే అమ్మ మీద అరుస్తుంటారు, నాన్నగారి మీద కోపడుతుంటారు, అలాగే మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కల మీద
చూపిస్తుంటారు. అలాగే మీ క్లాస్ రూమ్లో బలహీనల మీద చూపిస్తుంటారు. అంటే మీకు తిరిగి జవాబు చెప్పలేని, మిమ్మల్ని ప్రేమించే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ మీద మీరు కోపాన్ని ప్రకటిస్తారు. అలా కోపాన్ని ప్రకటించినప్పుడు వారు దూరం అవుతారు కదా మనకి. అందుకని కోపాన్ని తగ్గించుకోవాలి. చాలామంది అంటుంటారు, సార్ నా కోపం గప్పున వస్తుందండి, చప్పని చల్లారిపోతుంది, కానీ కోపం తగ్గిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేస్తాను, రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు సారీ చెప్పేసి వాళ్ళని కామ్ డౌన్ చేస్తాను, నా తప్పులను సరిదిద్దుకుంటాను అని చెప్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, పగిలిన అద్దం అతుక్కుంటుందేమో కానీ విరిగిన మనసు ఎప్పుడు కూడా అతుక్కోదండి. మీరు కోపం వచ్చినప్పుడు మెంటల్ బ్యాలెన్స్ తప్పుతారు. ఆ మెంటల్ బ్యాలెన్స్ తప్పినప్పుడు రకరకాల మాటలు మాట్లాడతారు. కోపం దగ్గర నుంచి చేస్తే నేనేనా అంత మాటలు అన్నానా అని చెప్పేసి మీరే బాధపడుతుంటారు. మరి ఇటువంటి బాధలు వారి మనసు మీద ఎంత భయంకరమైన ముద్ర వేస్తాయి అంటే వారు నెమ్మదిగా దూరం అయిపోతారు. కాబట్టి కోపాన్ని జయించండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే బెస్ట్ మెథడ్ మెడిటేషన్ అండి. ఒక ఉదయాన్నే లేచి మీరు ఏం చేస్తారు, నేచర్ కలిసి అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి. మెడిటేషన్ అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. మెడిటేషన్ అంటే మీరు నచ్చిన వ్యక్తిని తలుచుకోవడం. అది భగవంతుడు కావచ్చు, మీకు నచ్చిన వ్యక్తి కావచ్చు, నచ్చిన పని కావచ్చు, లేదా ఈరోజు చేయవలసిన పనులు కావచ్చు, లేదా ఒక ప్రాక్టీస్ చేయండి. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి, వాటిని రివిజన్ చేసుకోండి. ఇలా ఒక 5 to 10 minutes కనుక కామ్గా కూర్చొని మీతో మీరు గడపగలిగితే కోపం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఎవరిమైనా కోపం వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఓకే, వెళ్ళడానికి కుదరలేదు అన్నప్పుడు బెస్ట్ మెథడ్ నవ్వడానికి ట్రై చేయండి. కోపం వచ్చినల్లా నవ్వడం అలవాటు చేసుకోండి. అలా నవ్వటం చేసుకోండి. ఇంకా అది ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇంకో కోపం వచ్చేస్తుంది అన్నప్పుడు కామ్గా ఉంటూ నెంబర్స్ రివర్స్లో కౌంట్ చేసుకోండి. 10, 9, 8, 7 ఇలా కంట్రోల్ చేసుకున్నప్పుడు ఎమోషన్స్ మీ కంట్రోల్లో వచ్చేస్తాయి. ఇలా మీరు విజయం సాధించాలంటే అబ్బమోనికో వదిలిపెట్టండి, విజయాలు మీ సొంతం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ జేఎస్పీ రాజు గారు. విజయాన్ని ఏ విధంగా సాధించాలో అది కూడా విద్యార్థులకి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.